నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వలయ పవలు రాతిరిశేయి భద్రతాటంకము దరహాసరుచి ధగధగ విలుంగ త్రయ్యంతవేణి పద్మజురాని హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫలామల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటుంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు ఐందీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మ దావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకారమధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాది దేవీశ్వరీం అంగవాం వచన భంగమాలినో సూరి సంసజ కుతఃపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యవయో ద్వయో పురః. సభకు నమస్కారం. ఈ మొట్టమొదటి పద్యము నీలాంబుజారామ కొప్పరపు కవులు పంగిడిగూడెం అవధానంలో ఆసుగా చెప్పిన పద్యము. ఆ పద్యం అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ చెప్పుకున్న పద్యం. రెండవది ఐంద్రియం మన కులపతి గారి శ్లోకం. మూడవది అంగవాం వచన భంగమాలినో సూరి సంసతి కుతఃపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యవయో ద్వయో పురః. అంటే దివ్య వాక్ ప్రవాహము కలిగిన మీకు ఏ విద్వత్సభలోనూ పరాజయము కలుగదు. ఓ మహాకవులారా, మీరు వెంకట పురస్కులు గదా అని కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని కొప్పరపకోల సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి ప్రతిభను చూసి పరవశించి ప్రశంసించి ఆశిస్తూ చెప్పిన శ్లోకం అది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని అంటే సామాన్యుడు కాదు. 20 ఏళ్ల వయసులో నవద్వీపంలో ఆసువుగా సంస్కృతంలో కావ్యం చెప్పి కావ్యకంఠ బిరుదు పొందిన మహర్షి మహాకవి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. కొప్పరపు సోదర కవులు గుంటూరు ప్రాంతం వారు, పలనాడు వారు, కొండవీటి వారు. ఈరోజు ఈ సభకు అధిపతులు కొప్పరపు కవులు. మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితాబంధా సుధారావధాన లసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్వారల్ పిల్లల్ దీనికెన్. మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితాబంధా సుధారావధాన లసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్వారల్ పితల్ దీనికిన్. మలరాడ్ వెంకట అంటే మలరాజు వెంకట నరసారాయులు పేరున నరసరావుపేట ఏర్పడింది. ఆ సంస్థానానికి కొప్పరపు కవులు ఆస్థాన కవులు. హేమదుర్గా కృప కనకదుర్గా యొక్క కృపా బలం చేత కొప్పరపు కవులకి ఆ తేజం లభ్యమైందని కొప్పరపు కవులు ఎప్పుడు అమ్మవారిని ఉపాసిస్తుంటారు. కొప్పరపు కవుల వేగానికి కారణం ఆంజనేయ స్వామి. కొప్పరపు కవుల తేజానికి వైభవానికి కవితా వైభవానికి కారణం దుర్గాదేవి. కొప్పరపు కవులు నిరంతరము దుర్గాదేవిని ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఉంటారు. కొప్పరపు కవులులో సుబ్బరాయ కవి గారు 8వ ఏటనే శతకాలు అల్లటం ప్రారంభించారు. 12 ఏళ్ళు నిండకముందే అష్టావధానాలు చేశారు. 16 ఏళ్ళు నిండకముందే శతావధానాలు చేశారు. 20 ఏళ్ళు నిండకముందే ఘడియకు అంటే 24 నిమిషాలకు 300 పద్యాల వేగంతో ఆసువుగా కావ్యాలు నిర్మించారు. తరువాత వెంకట సుబ్బరాయ కవి, వెంకట రమణ కవి ఇద్దరు సోదరులుగా వాళ్ళు తన 12 ఏట వాళ్ళ యొక్క కవితా జయత్రయాత్ర ప్రారంభించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో వారి యొక్క కవితా జయత్రయాత్ర ప్రారంభమైంది. 1997 అంటే 1885లో సుబ్బరాయ కవి గారు జన్మించారు. 12 ఏట ప్రారంభమైంది. ఇది 2017. ఇప్పటికీ కొప్పరపు సోదర కవుల కవిత అవధాన కవిత ఆసు కవిత జయత్రయాత్ర ప్రారంభమై 120 సంవత్సరాలు పూర్తయింది. ఇది కొప్పరపు కవుల జంట కవుల అవధాన కవితా యాత్రకి 120 ఏళ్ల పండుగగా మనం భావించవచ్చు. ఈరోజు ముగ్గురు మహాకవులు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, వెంకట రామకృష్ణ కవులు ఈ ముగ్గురు ఒకప్పుడు అవధానాలతో ఆసు కవిత్వంతో ఈ నేలను పండించిన కర్షక సమ్రాట్టులు. వారి ప్రతినిధులుగా ఈరోజు మన మధ్య ఈ ముమ్మూర్తులు మన మధ్య ఉన్నారు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట రామకృష్ణ కవుల మధ్య కవితా వివాదాలు సాగాయి. వీరి మధ్య ఎటువంటి వివాదాలు లేవు. అది గొప్పతనం, వీరి యొక్క గొప్పతనం. అయితే తిరుపతి కవులు వేరు, కొప్పరపు కవులు వేరు కాదు. వాళ్ళంతా ఒకటే. బ్రహ్మ చతురానన అంటారు. 2 ముఖాలు తిరుపతి కవులు, 2 ముఖాలు కొప్పరపు కవులు. చతుర్ముఖ కవిబ్రహ్మ స్వరూపము తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు. ఇక్కడే కొప్పరపు కవులకి తిరుపతి వెంకట కవులకి 1910లో ఒక అవధాన యుద్ధం ప్రారంభమైంది. ఒక సభలో కొప్పరపు కవులు సభలో తిరుపతి వెంకట కవులు అవధానం చేస్తున్న సభలో కొప్పరపు కవులు రావటం, వాళ్ళు చూడటం,
ఆ రోజు కాశీ కృష్ణాచార్యుల సభాధ్యక్షుడు వహించటము, ఒక సమస్య తిరుపతి వెంకట కవులకి ఆ సమయానికి వాళ్ళు తట్టకపోవటం, కొప్పరపు కవులని సభ్యులు కాశీ కృష్ణాచార్యులు తిరుపతి వెంకట కవులు కూడా ఆ సమస్యను పూరించమంటాం, వాళ్ళు పూరించటం, తర్వాత మధ్యలో కొంతమంది అటు ఇటు చేరి వాళ్ళ మధ్య వివాదాలు సృష్టించి నియోగ వైదికుల కక్షాలుగా రకరకాలు మన ఆంధ్రదేశం చాలా తిరుపతి వెంకట కొప్పరపు కవుల వివాదాలతోటి ఆంధ్రదేశం అంతా ఆ కాలం ఊగిపోయింది. అయితే ఇద్దరు అత్తర సాహిబ్ కొట్టుకుంటే అత్తరు సీసాలు పగిలి సువాసన వెదజల్లినట్టుగా మహాకవులు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు వివాదాలతో అద్భుతమైన కవితా పరిమళాలన్నీ కూడా ఆంధ్రదేశం అంతా వెదజల్లాయి. అది వాళ్ళ సంస్కారం.